మాలేపాటి సుబ్బానాయుడు. ఈ పేరు తెలియని నెల్లూరు జిల్లా వాసులు ఉండరేమో. అంతలా ఆయన టీడీపీ నేతగా జనంలోకి వెళ్లారు. ఇకపై సుబ్బానాయుడు లేరు. ఆయన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. 10 రోజుల క్రితం హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లో చేరిన ఆయన ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఊహించని ఆయన మరణం అభిమానులు, టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుబ్బానాయుడు చనిపోవడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మాలేపాటి కుటుంబానికి ఒకేసారి 2 షాకులు తగిలాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుబ్బానాయుడు సోదరుడు, మాజీ ఇరిగేషన్ బోర్డు చైర్మన్ రవీంద్రనాయుడు కుమారుడు భానుచంద్రనాయుడు గుండెపోటుతో మృతి చెందారు. ఈ బాధ నుంచి వారి కుటుంబం పూర్తిగా కోలుకోకముందే 24 గంటల వ్యవధిలో సుబ్బానాయుడు కూడా మరణించారు. ఈ 2 ఘటనలు వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఓ పక్క సుబ్బానాయుడు, మరోపక్క ఆయన సోదరుడి కుమారుడు ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ వార్త విన్నవారంతా చలించిపోయారు. వెలుగుల దీపావళి నాడు మాలేపాటి కుటుంబంలో 2 మరణాలు చీకటలు అలుముకునేలా చేశాయి. బాబాయికి ఎప్పుడూ తోడుగా ఉండే భానుచందర్ నాయుడు మరణంలో కూడా తోడుగానే వెళ్లిపోయారు. గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటులా ఉండేవారు. పార్టీ ఆవిర్భావం నుంచే టీడీపీలో ఉన్న ఆయన 2 దశాబ్దాల పాటు దగదర్తి మండల రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. జడ్పీటీసీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుబ్బానాయుడు 2021లో కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి ఆ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టారు. సరైన నాయకుడు కరువైన వేళ కావలిలో నేనున్నానంటూ ఆయన పార్టీకి భరోసా ఇచ్చారు. కేవలం భరోసానే కాదు, కావలిలో 2024 ఎన్నికల్లో పార్టీ గెలిచేందుకు ఆయన మార్గం సుగమం చేశారు. తన వాక్చాతుర్యంతో పదునైన మాటలను సంధిస్తూ నాటి అధికార పక్షానికి చుక్కలు చూపారు. అన్యాయం ఎక్కడ జరిగినా అండగా నిలిచారు. మాలేపాటి ఉన్నాడు, మీకేం కాదంటూ కార్యకర్తలకు అండగా నిలిచారు. నాడు ఆయన చేసిన కృషికి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆగ్రో చైర్మన్గా పదవిని అప్పగించారు. అలాగే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఆయన్ను నియమించారు. ఈ ఏడాది మే 22వ తేదీ ఆగ్రో చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సుబ్బానాయుడు సరిగ్గా 5 నెలలు ఆ పదవిలో ఉన్నారు. రైతు బిడ్డగా రైతుకు న్యాయం చేస్తానని పదవి చేపట్టే సమయంలో ఆయన చేసిన వాగ్దానాన్ని పూర్తిగా నిలబెట్టుకునే లోపే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. విజయవాడలోని ఆగ్రో కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లగా బ్రెయిన్ స్ట్రోక్తో 10 రోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. సుబ్బానాయుడు గురించి తెలిసిన వారెవరైనా అనేది ఒకే ఒక్క మాట, మంచివాడు, మనసున్న వ్యక్తి అని. కష్టంలో ఉన్నవారు ఎవరైనా సరే ఆదుకోవడంలో ఆయన్ను మించిన భోలాశంకరుడు ఉండరని అంటారు. పార్టీ కష్టంలో ఉన్నా ఆదుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా భరోసాగా నిలిచారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆయనపై 16 కేసులు పెట్టి అరెస్టు కూడా చేశారు. అయినా ఎక్కడా బెదరలేదు. భయమంటే ఏంటి అని తిరిగి ప్రశ్నించే ఆయన వెనకడుగు వెయ్యలేదు. సుబ్బానాయుడు ఉంటే చాలు, కొండంత అండ అనే ధీమాను తన నడవడికతో కల్పించారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు మాలేపాటి అంటే ప్రత్యేక అభిమానం. ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా సుబ్బానాయుడి ఆరోగ్య పరిస్థితిపై వారు నిరంతరం పర్యవేక్షణ చేశారు. ఇంత మంచి వ్యక్తి ఇప్పుడు లేరు. కేవలం ఆయన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. మన మధ్య ఉన్న మంచి వ్యక్తి ఇక ఎప్పటికీ తిరిగిరారని తెలిస్తే ఎవరికైనా కంటనీరొస్తుంది. అప్పుడే ఆయనకు 100 ఏళ్లు నిండిపోయాయంటే, సుబ్బానాయుడు ఇక కనిపించరు, మాట వినిపించదంటే ఊహించుకోలేకపోతున్నారు. ప్రజల అభిమానాన్ని ఇంతలా చూరగొన్న సుబ్బానాయుడు చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఒకే కుటుంబంలో 2 మరణాలు,
అది కూడా పండుగ నాడు. ఈ వార్త ఎవ్వరు విన్నా వారు విచారం వ్యక్తం చేసే ఘటనే. ఎందుకంటే కుటుంబానికి అండగా నిలిచిన సుబ్బానాయుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న భానుచందర్ నాయుడు ఇద్దరూ ఒకేసారి భువిని వీడడం, వారిద్దరూ కూడా నిజ జీవితంలో స్నేహితులుగానే ఉండేవారు. బాబాయ్ ప్రతి అడుగులోనూ భానుచందర్ తోడుగా ఉండేవారు. చివరికి ఇద్దరూ ఒకేసారి చనిపోవడం అందరినీ కలిచివేస్తోంది. భానుచందర్ నాయుడికి 7 ఏళ్ల బాబు, 2 నెలల పాప ఉంది. ఇక తండ్రి లేడు అనే వార్త ఆ చిన్నారులకు అర్థమయ్యే వయసు కాదు. కాని నాన్న ఎప్పటికీ లేడు, రాడని తెలిస్తే వారి బాధ ఊహించగలమా? సుబ్బానాయుడు కొడుకు, కుమార్తె పరిస్థితి కూడా ఇదే. తండ్రి ఇక ఎప్పటికీ రాడని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త ఎప్పటికీ తనతో కలిసి నడవలేడని తెలిసి సుబ్బానాయుడు సతీమణి, భానుచందర్ సతీమణి కూడా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఈ హృదయ విదారక దృశ్యాలు ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తున్నాయి. సుబ్బానాయుడుతో పాటు భానుచందర్ నాయుడు మృతి పట్ల మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, పలువురు టీడీపీ నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.